చేశారు, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశారు, వాళ్ళు పట్టకొచ్చి ఎక్కడున్నా సరే పట్టకొస్తాం, పని చేస్తాం, చట్ట ప్రకారం శిక్షిస్తాం. తమాషా అనుకోవద్దండి. అందుకే నేను చెప్తున్నా మీ అందరికీ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తాటాకు చెప్పులకు కుందేళ్లు బెదరు అన్నట్టు మీరు అన్ని ప్రయత్నాలు చేశారు. బంద్ కాలిస్తే మా వాళ్ళందరినీ అరెస్టులు చేశారు. ఆ తర్వాత ఒక రోజులోనే నేను నిరాహార దీక్ష కూర్చుంటానంటే రాష్ట్రం మొత్తం ఒక పట్టుదలతో మిమ్మల్ని రానీయకపోయినా, అడ్డుపడినా, కేసులు పెడతామన్నా లెక్క పెట్టుకోకుండా ఉక్కు సంకల్పంతో మీరు ఇక్కడికి వచ్చారంటే అది మీ అందరి యొక్క పట్టుదల. ఏదో అందరూ వచ్చారు. నిన్నటి నుంచి నేను చూశాను. అందరూ రావడమే కాదు, నా జీవితంలో 40 ఏళ్లుగా 39 సంవత్సరాలుగా చూశాను మన కార్యకర్తల్ని, ప్రజల్ని చూశాను. ఇంత స్పందన నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. '94 ఎన్నికల కంటే ముందు కూడా చూడలేదు నేను. అప్పుడు 26 సీట్లు కూడా కాంగ్రెస్ రాలా. అంటే మీలో అంతా కసి పెరిగింది, కక్ష పెరిగింది, రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉందని, ఉగ్రవాదం పరాకాష్ఠకి వెళ్ళిందని మీరందరూ కూడా కన్విన్స్ అయ్యారు. ఈరోజు నేను చూస్తే వాళ్ళే వాలంటరీగా ఈ అద్దాలని పగలగొట్టారు. మేము కూడా చెక్కులు ఇస్తాం, ఆ చెక్కులు పెట్టి మీరు ఇవన్నీ చేయండి, ఇది నా దేవాలయం, నా తల్లి లాంటి నా పార్టీ పైన దాడి చేశారు, కాపాడుకునే బాధ్యత మాకుందని ఇచ్చారు. కడాను చిన్న పిల్లలు, తమ్ముళ్ళు, కిట్టి బ్యాంకులు చిన్నవన్నీ పెట్టుకుంటే దీనికంటే మంచి పని ఏముంది? ఉంటే డబ్బులు నాకు ఉంటుందేమో కానీ నాకు అది ముఖ్యం కాదు. ఈ దేవాలయాన్ని కూలగొట్టే దుర్మార్గులకు బుద్ధి చెప్పాలంటే మేము కూడా ముందుకు రావాలని చాలామంది తీసుకొచ్చి ఇచ్చారు. అది స్ఫూర్తి. ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు, ఏడ్చారు, బాధపడ్డారు. అవి చూసిన తర్వాత, మీ పట్టుదల చూసిన తర్వాత నాలో ఇంకా పట్టుదల పెరిగింది. మనది ఉక్కు సంకల్పం, అవునా కాదా? పోరాటానికి సిద్ధం, అవునా కాదా? అయితే ఇక్కడ 2 విషయాలు మీకు చెప్పాలి. ఇది రాజకీయ పోరాటం. తమ్ముళ్ళు, ఒక అన్నా క్యాంటీన్ అన్నీ పోయినాయి. అన్నా క్యాంటీన్ పోయింది, పండుగ కానుక పోయినాయి, విదేశ విద్య పోయింది, అదే మరి చంద్రన్న బీమా పోయింది, పెన్షన్ 3000 ఇస్తానని ముష్టి 250 రూపాయలు పెంచుకుంటా పోతానంటున్నాడు. 2.5 సంవత్సరాలు అయిపోయింది, మళ్ళా ఎప్పుడు పెంచుతావు నువ్వు? నీకు పదవి ఉండాలి కదా. అమ్మ ఒడి ఈ సంవత్సరం ఎత్తిపోయింది, నాన్న బుడ్డి మాత్రం అక్కడే ఉంది. అంటే మీరు ఇవన్నీ చూస్తే మొత్తం అన్ని కూడా దోచుకునే కార్యక్రమంకే శ్రీకారం చుట్టాడు. అందుకే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఈ పోరాటం ఈ రాష్ట్ర భవిష్యత్తుకు చేసే పోరాటం, ఈ పోరాటం భావితరాల భవిష్యత్తుకు చేసే పోరాటం. అసలు మాట్లాడే హక్కు లేకపోతే, ప్రశ్నించే సేవ లేకపోతే పార్టీలకి ఇంకా రాజకీయ పార్టీలు తమ్ముళ్ళని అడుగుతున్నా. నిన్న ఈరోజు చూశాను, ప్రజా సంఘాలు వచ్చాయి.
ఇది జరిగినాక రాజకీయ పార్టీలు ఖండించారు. వారందరినీ ఒకటే కోరుతున్నాం, అందరం